నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఫుల్ క్లారిటీ, ఒకటే లైన్, సింగిల్ ఎజెండా. కూటమిగానే ఉంటాం, కలిసే ముందుకెళ్తాం. అటు పవన్ ఇటు లోకేష్ పదే పదే చెప్తున్న మాట ఇది. అయినా ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని, ఈ మధ్య లోకేష్ స్పీడ్ పెంచి పవన్ను వెనక్కి నెట్టేశారని లెక్కలేనంత ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో లోకేష్ పవన్ సెంట్రిక్ గానే టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరూ మాత్రం క్లియర్ కట్ గా ఉన్నారు. లోకేష్ పవన్ ను అన్నయ్య అంటున్నారు. పవన్ కూడా లోకేష్ ను అంతే రెస్పెక్ట్ ఇస్తూ ఆల్ ఈజ్ వెల్ అని చెప్తున్నారు. నిజంగా పవన్ లోకేష్ మధ్య గ్యాప్ ఉందా? ఆ ఒక్క ఫోటోతోనే అన్నిటికీ సమాధానం చెప్పారా? ఒక్కటే మాట, ఒక్కటే బాట. పవన్ లోకేష్ ఫుల్ క్లారిటీ. సింగిల్ ఫోటోతో అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్లేనా? పవన్ లోకేష్ మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం ఉట్టిదేనా? ఏపీ పొలిటికల్ సినారియో ఎప్పటికప్పుడు హాట్ గా మారుతోంది. కూటమి దూకుడు మీదున్న వైసీపీ లైమ్ లైట్ లోకి రాకపోయినా సోషల్ మీడియా వార్ మాత్రం గట్టిగా నడుస్తోంది. కూటమి నేతలకు సంబంధించి చిన్న ఇష్యూను కూడా వైసీపీ సోషల్ మీడియా హైలైట్ చేస్తోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మధ్య గ్యాప్, ఈగో క్లాషెస్ అంటూ ఓ రేంజ్ లో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దాంతో కలిసే ఉంటా, మరో 15 ఏళ్ల పాటు కూటమిగానే ముందుకెళ్తామంటూ పదే పదే చెబుతూనే తమ బంధం ఎంత బలంగా ఉందో అప్పుడప్పుడు క్యాడర్కు ఇండికేషన్స్ ఇస్తున్నారు. ముఖ్య నేతలుగా మాది ఒకే లైన్, ఒకే ఎజెండా. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, మండల గ్రామ స్థాయి నాయకులు కూడా కూటమి పార్టీల నేతలతో సర్దుకుపోవాలని తేల్చి చెబుతున్నారు. లేటెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆలింగనం చేసుకున్న ఫోటో ఒకటి ఫుల్ వైరల్ అవుతోంది. ఆ ఫోటోను షేర్ చేస్తూ కూటమిలో చిచ్చు పెట్టడం ఎవరి వల్ల కాదంటూ కామెంట్లు పెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. అమరావతి జాతీయ బ్యాంకుల ఆఫీసుల ప్రారంభోత్సవానికి ముందుగా వచ్చిన పవన్, లోకేష్ ఒకరినొకరు పలకరించుకోవడమే కాకుండా చాలా కాలం తరువాత కలిసిన అన్నదమ్ముల్లా ఆలింగనం చేసుకోవడం ఆకట్టుకుంది. తరువాత ఇద్దరూ చాలాసేపు సరదాగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. పవన్, లోకేష్ కలిసి ఉన్న తీరు చర్చకు దారితీసింది. గత ఎన్నికల ముందు నుంచే ఈ ఇద్దరి మధ్య చక్కని అనుబంధం కంటిన్యూ అవుతోందని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ఇటీవల లోకేష్ స్పీడ్ పెంచేశారని, పవన్ ను వెనక్కి నెట్టేశారని విపక్షం వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియా తీవ్రంగా ప్రచారం చేస్తోంది. దీంతో జనసేన పార్టీతో పాటు కూటమిలో కొంత ఆందోళన, ఆవేదన కనిపించిందని అంటున్నారు. అయితే ఒక్క ఫోటోతో పవన్, లోకేష్ విపక్షంతో పాటు కూటమి క్యాడర్ కు క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారని చెబుతున్నారు. లోకేష్, పవన్ ఎక్కడికి వెళ్లినా, ఏ వేదికపై ప్రసంగించినా కూటమి కొనసాగుతుందని, మరో 15 ఏళ్లు తమనెవరూ విడదీయలేరనే చెప్పుకొస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో ఆ ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతీసే ప్రచారం జరుగుతూనే ఉందని కూటమి నేతలు అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తమ బంధం బలమైందని ఎప్పటికప్పుడు సంకేతాలిస్తున్నారు. పవన్, లోకేష్ సూపర్ బ్రదర్స్ అంటున్నారు కూటమి నేతలు. వారిది ఒక్కటే మాట, ఒక్కటే బాట అని చెప్పుకొస్తున్నారు. వారి మధ్య భేదాభిప్రాయాలు రావాలని ఎదురు చూస్తున్న వైసీపీ నేతలకు నిరాశ ఎదురవుతోందని, రోజురోజుకి వాళ్ల మధ్య బంధం బలపడుతోందని అంటున్నారు. అన్నకు తోడుగా తమ్ముడు, తమ్ముడు నిర్ణయాలకు అండగా అన్న, ఒకరికొకరు అన్నట్లు సాగుతోందని చెప్పుకొస్తున్నారు. కూటమిలో విభేదాలు రావాలంటే ఈ ఇద్దరి మధ్య అగ్గిరాజేయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నా ఇద్దరు ఎంతో సమన్వయంతో నడుచుకోవడమే కాకుండా క్యాడర్కు సరైన దిశానిర్దేశం చేస్తూ కన్ఫ్యూజన్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కు చాలా ప్రాధాన్యమిస్తున్నట్లు సంకేతాలు పంపారంటున్నారు. విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా పవన్ ఆదర్శాలను తాము ఆచరిస్తామని చెప్పకనే చెప్పారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన క్షణం నుంచి పవన్ తో చక్కని సమన్వయానికి ప్రాధాన్యమిస్తూ పవన్ ను ఓ అన్నలా భావిస్తూ అడుగులు వేస్తున్నారు లోకేష్. సీఎం చంద్రబాబు కూడా పవన్ కు ఎంతో గౌరవం ఇస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ లో 2వ స్థానం ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్లోనూ పవన్ కు ప్రాధాన్యమిస్తూ తన కుమారుడి కన్నా ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యం ఎక్కువ ఉండేలా చూడడం కూడా
పవన్ లోకేష్ మధ్య అనుబంధాన్ని పెంచుతోందంటున్నారు. మరోవైపు ఇద్దరు నేతలు తొలిసారి ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఇద్దరు కీలక శాఖలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. తమ శాఖల నిర్వహణలో ఇద్దరు పోటాపోటీగా వ్యవహరిస్తూనే ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి నిర్ణయాలను ఒకరు అభినందించుకుంటూ ముందుకు సాగుతుండడమే పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువ చర్చకు దారితీస్తోంది. సీఎం కుమారుడిగా టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్ కూటమిలో ఇతర పక్షాలను, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ను ఇంతలా గౌరవించడం కూడా చక్కని వాతావరణానికి కారణమవుతోందంటున్నారు. ఇలా ఒకవైపు పవన్, లోకేష్ జోడెద్దులా ప్రభుత్వంలో పనిచేస్తుంటే రాజకీయ ప్రత్యర్థులకు మింగుడుపోవటం లేదని కూటమి నేతలు మండిపడుతున్నారు. పవన్ లోకేష్ మధ్య అంతరం పెంచడం, కూటమిని విడదీయడం వైసీపీ తరం కాదంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మరి పవన్ లోకేష్ బంధంపై ఈ ఫోటో మరింత క్లారిటీ ఇచ్చినట్లేనా, లేక ఇంకేమైనా గ్యాప్ ఉందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.